स्पेशल ऑपरेशंस टीम साइबराबाद ने एलबी नगर पुलिस की मदद से आज 3 लोगों को विजय राघवेंद्र टिफिन सेंटर अलगापुरी एक्सरोड्स एलबी नगर से गिरफ्तार किया, जिनके पास से 120 ग्राम ड्रग्स कैथामिनी को बरामद किया गया है, जो 3 लाख रुपए का होगा, ऐसा अंदाजा पुलिस लगा रही है। 3 लोगों में जिन्हें गिरफ्तार किया गया है उसमें से एक तेलुगु फिल्म का जूनियर एक्टर है, जिसने ओ माई लव और प्रेमतो वस्तवा में काम किया है। इन लोगों में से एक राजेश नामी शख्स जो चिंतल का रहने वाला है, वो एब्सकॉन्डिंग है। उसे पकड़ने के लिए पुलिस मखसूस टीमें बनाई है और आगे की तशवीश जारी है। అక్రమ వినియోగము తర్వాత ఈ అక్రమ రవాణాల గురించి మేము స్పెషల్ ఆపరేషన్ చేపట్టాము. ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం కొద్ది రోజుల ముందు, తర్వాత నూతన సంవత్సరం వచ్చిన కొద్ది రోజుల తర్వాత కూడా ఈ వినియోగము ఎక్కువ ఉంటుందని చెప్పి ఈ కార్యకలాపాలపైన పూర్తి దృష్టి పెట్టాము. అయితే మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఎల్బీనగర్ లిమిట్లోని అల్కాపురి చౌరస్ దగ్గర సుమారు 8:30-9 గంటల మధ్య ఒక 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. వారి పేర్లు వచ్చేసి చంటి అలియాస్ మౌలాలి, తర్వాత ఓంకార్ అలియాస్ బద్దు ఓంకార్, తర్వాత రాజ్ కుమార్. ఈ ముగ్గురు కూడా మేము అదుపులోకి తీసుకున్నాము. ఈ ముగ్గురు దగ్గర నుండి మేము ఈ కెటమైన్ అనే మత్తు పదార్థం, ఇది కెమికల్ నార్కోటిక్ డ్రగ్, సుమారు 120 గ్రాముల కన్నా ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంది. ఈ వారి దగ్గర నుండి మేము ఈ 120 గ్రాముల కెటామైన్ అనే మత్తు పదార్థాన్ని మేము స్వాధీనం చేసుకున్నాము. అయితే ఈ స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థము ఇది ఎపిడ్రిన్ కన్నా కూడా 10 రెట్లు ఎక్కువగా ఇది ప్రభావం కలిగి ఉంటుంది. మనిషి నాడీ మండల వ్యవస్థ పైన డైరెక్ట్గా పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా ఈ పబ్లో కానీ, తర్వాత ఈ హుక్కా సెంటర్లో కానీ, తర్వాత కొంతమంది యూత్ కానీ వీటిని వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం ఎక్కువగా ఈ సిగరెట్లో కలుపుకొని పొగ పీల్చడం కానీ, తర్వాత ఈ కూల్ డ్రింక్స్లో కానీ, హుక్కా సెంటర్లలో హుక్కాలో కలిపి కానీ వీళ్ళు తీసుకుంటున్నారని తెలిసింది. వీరు ఈ ముగ్గురు కూడా దీంట్లో ముఖ్యంగా ఈ మౌలాలి అనే అతను, తర్వాత ఓంకార్ అనే అతను గతంలో ఎస్ఆర్ నగర్ లిమిట్లో కనిష్క అనే హోటల్లో వీళ్ళు పనిచేసినప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. అక్కడ పనిచేసేటప్పుడే రాజ్ కుమార్ అనే అతను, తర్వాత రాజేష్ అనే అతను వీళ్ళకు ఫ్రెండ్స్ అయ్యారు. ఈ రాజేష్ అనే అతను వీళ్ళకు పరిచయమై, నా దగ్గర ఇట్లా ఉంది మత్తు పదార్థాలు ఉన్నాయి, మీరు కొంతమందికి మీరు అమ్ముకుంటే మీకు డబ్బులు వస్తాయని చెప్పారు. దీంట్లో ఇతను మౌలాలి అనే అతను ఇంతకుముందు ఒక 2 సినిమాలలో కూడా పనిచేశాడు. అతనికి కొద్దిగా సినీ రంగంతో కూడా పరిచయం ఉంది. కొన్ని సినిమాలలో చిన్న చిన్న రోల్స్ చేశాడు. దానిపైన నేను అమ్మి పెడతానని చెప్పేసి అతను తీసుకున్నాడు. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి దీంట్లోనే మొత్తం అతని దగ్గర నుండి 250 గ్రాములు తీసుకుని దాంట్లో సగం ఆల్రెడీ అమ్మేశాడు. అయితే అతని ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో ఈ ఓంకారు, ప్రస్తుతం అతను ఇక్కడ ఒక కృష్ణనగర్లో ఒక టిఫిన్ సెంటర్ నడుపుతున్నాడు. ఈ ఓంకారు తర్వాత మౌలాలి కలిసి ఈ అమ్మే ప్రయత్నంలో మాకు పట్టుబడ్డారు. తర్వాత వీళ్ళకి ఎవరైతే ఇది అమ్మాడో రాజేష్ అనే అతను, ఇంకా అతను పట్టుబడలేదు. రాజేష్ అనే అతను పట్టుబడితే మాకు ఈ డ్రగ్ ఎక్కడి నుంచి తెస్తున్నారు అనే పూర్తి వివరాలు మాకు ఇంకా వస్తాయి. ఇప్పటి వరకు మాత్రము వీళ్ళ ఫ్రెండ్ ఇంకో అతను రాజ్ కుమార్ అనే అతను నెల్లూరు నుంచి వచ్చాడు. వీళ్ళు ఈ వ్యాపారం చేస్తున్నారని తెలిసి అతను కూడా ఈ కొనుక్కోవడానికి వచ్చాడు. కొనుక్కోవడానికి వచ్చి కొనే సమయంలో మేము దాడి చేసి పట్టుకోవడం. దీని ఇంటర్నేషనల్గా మన ఇండియాలోనే దీని కేజీకి 20 లక్షల పైన ఉంటుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో ఇంకా ఎక్కువ, దాంతో 5-6 రెట్లు ఉంటుంది. మన దగ్గరనే 20 లక్షల పైన ఉంటుంది. ఇక్కడ అది చేతులు మారే కొద్దీ దాని యొక్క విలువ పెరుగుతుంది. ముఖ్యంగా ఇది తయారైంది ఎక్కడన్నా మన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తయారై ఉండొచ్చు, లేకపోతే బాంబే నుంచి కూడా వచ్చి ఉండొచ్చు అనే సమాచారం. అయితే ఇక్కడ ఈ కొంతమంది వీళ్ళు వ్యక్తులకు అమ్మినట్టు కూడా తెలిసింది. మేము అది కూడా ఎక్కువ విచారిస్తున్నాము. ఈరోజు మేము ఎల్బీ నగర్
ఎస్ఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, తర్వాత మా ఎస్ఓటి ఇన్స్పెక్టర్లు బస్వారెడ్డి, తర్వాత అంజయ్య, ఎస్ఐ శివకుమార్, తర్వాత మా రమేష్, తర్వాత మా యొక్క సిబ్బంది శ్రీ వెంకటేష్, తర్వాత గణేష్, మిగతా మా సిబ్బంది అందరూ కలిసి దీంట్లో దాడిలో పాల్గొన్నారు. ముఖ్యంగా మేము ఇంకా ఈ ముఠా నుండి రాజేష్ అనే అతను పరారిలో ఉన్నాను, అతన్ని పట్టుకుంటే ఇంకా మాకు పూర్తిగా దీంట్లో వివరాలు. అయితే ఈ ఎపిడ్రిన్ కన్నా కూడా ఈ యొక్క దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఏమాత్రం కొద్దిగా డోస్ ఎక్కువ తీసుకున్నా ఇమ్మీడియట్గా అతను కోమాలకు వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి చాలా మనిషి పైన అంత దుష్ప్రభావం కలగజేస్తుంది. ఒకసారి తీసుకున్నాడంటే అతను అడిక్ట్ అయిపోతాడు. ఇంకా మీరు ఇంకెక్కడెక్కడ అమ్మారనేది పూర్తిగా మేము విచారిస్తున్నాం. దీంట్లో సమాచారం తీసుకొచ్చి దీంట్లో ఈ రైడ్స్లో బాగా పాల్గొన్నారు.